హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఈ మధ్య సరిగా చేయట్లేదండి. ఎందుకంటే నాకు గొంతు బాగాలేదు, మాట్లాడేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువలన నేను చేయలేకపోయాను. ఈరోజు కొద్దిగా పర్లేదు, అందుకని చేస్తున్నాను. ఫస్ట్గా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మా ఇంటి ముందు చిన్న తొట్లు పెట్టి నాటిన మొక్కలండి. తెలుసు కదా మీకు, ఇంత ముందే చూపించాను. ఆ మొక్క చూడండి, చిన్నగా ఉన్నది. అప్పుడు మొన్న అదే బియ్యం కడిగిన నీళ్ళు బాగున్నాయండి. ఈరోజు సండే పోస్తుంటే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి. మా మనీ ప్లాంట్ తీసుకొని వచ్చి మా మనీ ప్లాంట్ అంతకు ముందు వాడిపోయినట్లు చెప్పేసి తీసి పెట్టుకుంటుంది మా అమ్మాయి, మా కోడలు. నేనేమో వీడియో తీస్తున్నాను. చూడండి, టమాటా, మామిడికాయలండి, పచ్చి మామిడికాయలు మార్కెట్లో ఉంటే తీసుకొని వచ్చాను. 2 కాయలండి, అలా కోసి ముక్కలు తీసుకున్నా. ఈరోజు మామిడికాయలతో చట్నీ ఎలా చేయాలంటే అందరికీ తెలుసు. నేను ఎట్లా చేస్తానో చూడండి. ఇలా 2 కాయలు ముక్కలు చేసుకొని పెట్టుకున్నామండి. రోలు బాగా కడిగి పెట్టుకొని, మాకు ఉండేది చిన్న రోలు. ఆ రోజు రోటి పచ్చడి చేసినప్పుడు లైటింగ్ సరిగా లేదు, అందుకని ఈరోజు కొంచెం లైటింగ్ వచ్చేటట్టు దగ్గరగా పెట్టుకున్నామండి. దగ్గరగా పెట్టి రాను అలవాటు అవుతుందని చెప్పాను కదా, అంతేనండి. ఇది కూడా అట్లా రోట్లో వేసి అట్లా ఎగరకుండా ఎగిరిపోతున్నాయండి, పక్కకు పడుతున్నాయి. అట్లా పడిపోకుండా కల్లుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసుకోవాలి మనము, కొంచెం తొందరగా మెదిగిద్ది. ఈరోజు ఏం సండే స్పెషల్ అయితే ఏం లేదండి మా ఇంట్లో. పచ్చడి, వేడివేడి అన్నం తినాలనిపించి మామిడికాయలు తెచ్చాము కదా, ఆ పచ్చడి చేసుకొని తిందామని ఈరోజు పచ్చడి చేసుకుంటున్నాము. ఇంకొక విషయం అండి, మెయిన్ అంటే మనము బాధాకరంగా చెప్పుకుండే విషయాలు ఇవి. ఆడవాళ్ళు బయట తిరగాలంటేనే ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అసలు ఎట్లా ఉంది ఈ సమాజంలో, ఈ మనుషుల తత్వం అనేది ఇప్పుడు అర్థమవుతుందండి, ఒక్కొక్కటి ఘోరాలని చూస్తుంటే. అందుకని పిల్లలకు జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మగపిల్లలకు కూడా మనం నేర్పించే పద్ధతిని బట్టి వాళ్ళు కూడా తయారవుతారు. అందుకు వాళ్ళకు చెప్పే మాటలు వాళ్ళకు నేర్పించాలి. మన పిల్లలకు, ఆడపిల్లలకు చెప్పే మాటలు వాళ్ళకు చెప్పే మాటలు వాళ్ళకు చెప్పాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఏ విధంగా బిహేవియర్ ఎలా ఉంటుంది ఒక్కొక్కరిది అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలండి. మా రోజులలో అయితే మేము ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేకుండా అందరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాగా అదొక సరదాగా స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అట్లా లేదండి, ఇప్పుడు పరిస్థితులు. అందుకు అందరికీ నా చిన్న ఒక మెసేజ్ అండి ఇది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఆడపిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. చదువుకొని వాళ్ళు ఒక మంచి పొజిషన్లలో వృద్ధిలోకి రావాలని అందరు అనుకుంటారు. కానీ వాళ్ళు అట్లా ఇలాంటి ఘోరాలు, నిన్న కలకత్తాలో జరిగిన ఘోరం చూస్తే మరీ బాధాకరం అండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న నంద్యాల దగ్గర ఒకటి ఇలాగే జరిగింది. చిన్న 11 పాప, 8 సంవత్సరాల పాప అండి. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి జరుగుతూనే ఉన్నాయండి ఇలాంటివన్నీ. కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. అలాంటి వారిని ఉరి తీయాలండి, పట్టుకొని నడి బజార్లో ఉరి తీసి చంపాలి. ఆమెకు ఏం చేశారో దానికి 2 బాధ అనుభవించి వాళ్ళు చనిపోయేటట్టు చేయాలండి. అది నా కోరిక అయితే అదే. ఇంకట్లా చూడండి,
దాంట్లో ముక్కలు బాగా దంచుకొని దాంట్లో ఉప్పు కారం మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. వేసుకొని అందులో తెల్లగడ్డలండి, తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే, అది బాగుంటుందండి. అది వేస్తే కొంచెం అవి వేసి దంచుకొని చూడండి, అల్లం అల్లం కాదండి సారీ వెల్లుల్లిపాయలు తీసి ఇందులో వేసుకొని దంచి దంచి మెత్తగా మెత్తగా కాదండి, నేను మరీ మెత్తగా దంచుకోము, అట్లా కచ్చపచ్చగా కొంచెం ఉడకలుగా ఉన్నట్టు దంచుకొని తాలింపు వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకొక మాట అండి, నా వీడియోలు నచ్చకపోతే కామెంట్ పెట్టండి, కామెంట్ చేయండి. వ్యూస్ ఈ మధ్య అసలు ఎక్కువ రావడం లేదు, తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదండి. ఎందుకంటే చూస్తుంటే జనాలు ఏదైనా మనం చేసే పని చూస్తే మనకు మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంతేగాని ఇంకా లేదు. వ్యూస్ రాకపోతే నాకు కూడా చేయబుద్ధి కావట్లేదండి. అందుకని ఈ మధ్య వీడియోలు సరిగా గొంతు బాగాలేదు, వ్యూస్ రావడం లేదు, అందుకని చేయట్లేదు నేను. మళ్ళీ